ప్రైజ్ ది లార్డ్ పిల్లలు, ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? దేవుడు యథార్థవంతుడు. దేవుడు తన ప్రజలైన మనని కూడా యథార్థవంతులుగా ఉండాలని ఇష్టపడుతున్నాడు. ఈ సమయంలో కూడా నీ యథార్థతను కోల్పోకూడదు. సరేనా? మంచి స్టోరీ విందామా? ఒక ఊర్లో ఒక అంకుల్ ఉండేవారు. ఆ అంకుల్కి 2 పిల్లలు, చక్కని కుటుంబం. తన జీవితం అలా తన 2 పిల్లలతో కొనసాగుతుండగా ఆ అంకుల్ ఏం పని చేస్తూ ఉండేవాడంటే రిక్షా తొక్కేవాడు. రిక్షా తొక్కడం చాలా చిన్న పని కదా, కష్టం ఎక్కువ ఉంటుంది కానీ ఫలితం చాలా తక్కువగా ఉంటుంది. అయితే ఆ అంకుల్ తన కుటుంబాన్ని పోషించడానికి రిక్షా తొక్కేవాడు. చాలా నమ్మకంగా ఉండేవాడు. తన పిల్లలకు కూడా నమ్మకత్వాన్ని నేర్పిస్తూ వచ్చాడు. ఒకసారి ఏమైందంటే, ఒక ధనవంతుడు రోడ్డు మీద నిలబడి చాలా ఆత్రంగా నిలబడ్డాడు. చాలా ఆత్రంగా నిలబడినప్పుడు అదే స్థలం నుండి రిక్షా అంకుల్ వెళ్తుంటే గబగబా రిక్షాని ఎదురొచ్చి ఆపి, అయ్యా, మరి నా కారు ఏమో చెడిపోయింది, నేను అర్జెంటుగా రైల్వే స్టేషన్కి వెళ్ళాలి, నాకు త్వరగా నువ్వు నన్ను రైల్వే స్టేషన్లో డ్రాప్ చేయగలవా, లేదా త్వరగా నన్ను రైల్వే స్టేషన్కి తీసుకెళ్ళగలవా అని ఆ ధనవంతుడైన అంకుల్ అడిగినప్పుడు ఈ రిక్షా అంకులు, అయ్యా సరేనయ్యా, మీరు రిక్షా ఎక్కండి అని చెప్పినప్పుడు ఆ ధనవంతుడైన అంకుల్ రిక్షాలోకి వచ్చాడు. వచ్చి కూర్చున్నాక ఈ రిక్షా తొక్కే అంకుల్ చాలా ఫాస్ట్గా ధనవంతుడైన అంకుల్ని రైల్వే స్టేషన్కి తీసుకెళ్ళిన తర్వాత అతను సమయానికి రైల్వే స్టేషన్లో చేరుకోవడం బట్టి తన ట్రైన్ అందుకున్నాడు. తను తన గమ్యస్థానానికి బయలుదేరాడు. అది రాత్రి అయిన సమయం, ఇంకా ఇంటికి వెళ్ళాల్సిన సమయం. రిక్షా తొక్కే అంకుల్ అనుకున్నాడు, ఈ రోజుకి నేను రిక్షా తొక్కింది చాలు, ఇంకా ఇంటికి వెళ్ళాలి అని అనుకొని తను ఇంటికి బయలుదేరిన తర్వాత తన రిక్షాని తన ఇంటి దగ్గర పెడుతుండగా తను రిక్షాలో వెనుక కూర్చునే స్థలంలో ఒక చిన్న బ్యాగ్ తీశాడు. ఏంటా ఈ బ్యాగు అని చెప్పి దాన్ని ఓపెన్ చేసి చూస్తే దాంట్లో ఏమున్నాయి తెలుసా? గోల్డ్ కాయిన్స్ ఉన్నాయి. ఆ గోల్డ్ కాయిన్స్ని చూసినప్పుడు అంకుల్ షాక్ అయిపోయాడు. రిక్షా అంకుల్, ఎవరివి ఇవి, ఎలా వచ్చాయి రిక్షాలోకి అని ఆలోచిస్తూ ఉన్నాడు. తను ఇంట్లోకి వెళ్ళి తన భార్యకి చూపించాడు, నా రిక్షాలో ఈ గోల్డ్ కాయిన్స్ దొరికాయి, ఇవి ఎవరివో నాకు తెలియదు, ఇవి ఎలా వచ్చాయో కూడా నాకు తెలియదు, ఇప్పుడు ఇవి ఏం చేయాలి అని చెప్తుండగా ఆ అంకుల్ వాళ్ళ భార్య ఏమంటుందంటే, ఏవండి, మన రిక్షాలోకి గోల్డ్ కాయిన్స్ వచ్చేసాయి, ఇవి అమ్ముకుంటే మన పేదరికం అంతా పోతుంది, మనకి చక్కని ఇల్లు, చక్కని జీవితం, పిల్లలు ఒక ఉన్నతమైన ఇంటర్నేషనల్ స్కూల్స్లో చదువుకోవచ్చు, మన జీవితం మారిపోతుంది, ఈ గోల్డ్ కాయిన్స్ని మనం అమ్ముకొని మన కొరకు వాడుకుందామండి అని చెప్తుంది. అలా చెప్పినప్పుడు రిక్షా అంకుల్కి చాలా కోపం వస్తుంది. మనది కానిది మనకి వద్దు, ఇతరులది మనము ఆశించొద్దు, ఇతరులది వాళ్ళకి తెలియకుండా మనం తీసుకున్నప్పుడు అది దొంగతనమే. మనము ఇలాంటిది మనది కానిది వాడుకొని ఒకరికి అన్యాయం చేయకూడదు, ఇది ఒకరి కష్టార్జితాన్ని మనము ఆశించకూడదు అని చెప్పి తన భార్యకి చెప్తాడు. చెప్పి తిరిగి ఉదయకాలంన ఇది ఎవరికి ఇవ్వాలి అని ఆలోచిస్తాడు. తను రెగ్యులర్గా వెళ్ళే ఆ ఏరియాలో అప్పుడు ఆయనకి గుర్తొస్తుందనమాట, రాత్రి నేను ఒక ధనవంతుడైన వ్యక్తిని డ్రాప్ చేశాను. ఆయన చాలా హడావుడిగా పరిగెత్తాడు, ఒకవేళ ఇది అతందేనేమో అని గెస్ట్ చేసి ఆ ధనవంతుడైన అంకుల్ ఏ స్థలంలో అయితే రిక్షా ఎక్కాడో ఆ స్థలానికి వెళ్ళి ఆ అంకుల్ ఏ విధంగా అయితే ఉంటాడో ఆ ఫీచర్స్ని చెప్తాడు. ఒక వ్యక్తి చాలా ఎత్తుగా, చాలా బలంగా, తన ఉన్నతమైన డ్రెస్సింగ్ స్టైల్, సో ఇవన్నీ చెప్తాడు. చెప్పి అక్కడ అందరిని అడుగుతాడు, ఎక్కడైనా చూసారా? ఎవ్వరూ లేదు అంటారు. పోనీ ఇది ఎవరికి ఇద్దాము, వేరే వాళ్ళకి ఇవ్వలేం కదా,
పోలీస్ స్టేషన్కి వెళ్తే నువ్వే దొంగతనం చేసావేమో, ఈ డబ్బును నన్ను అంటారేమో, ఎలా ఏంటి అని చాలా ప్రశ్నలు రిక్షా అంకుల్ మైండ్లో వెళ్తూ ఉన్నాయి. ఇది ఎవరి సొమ్మో వారికి మాత్రమే చెల్లాలి, వారికి మాత్రమే ఇది అప్పగించాలి అని ఆశపడతాడు. సరే ఏదైతే అది అయిందని చెప్పి పోలీస్ స్టేషన్కి వెళ్తాడు. పోలీస్ స్టేషన్కి వెళ్ళినప్పుడు అక్కడ పరుగున అదే ధనవంతుడైన ఆ అంకులు తన బ్యాగును పోగొట్టుకున్న విధానాన్ని బట్టి అక్కడ పరిగెత్తుకొని వస్తాడు. వచ్చినప్పుడు ఆ రిక్షా ఆ అంకుల్ ధనవంతుడైన అంకుల్ని చూసి గుర్తుపట్టి, అయ్యా రాత్రి మీరు నా రిక్షాలో ఎక్కి పరుగున వెళ్ళారే, మీరే కదా, మీరు ఈ బ్యాగ్ని ఏమైనా పోగొట్టుకున్నారే, మీరేనంట. అవునయ్యా ఇది నాదే, ఇది ఎక్కడిది నీకు అంటే, నా రిక్షాలో మీరు మర్చిపోయారయ్యా అని చెప్తాడు. చెప్పినప్పుడు గబగబా మరి ఆ ధనవంతుడైన అంకుల్ అందులో ఉన్న కాయిన్స్ని చూసి కౌంట్ చేస్తాడు. కౌంట్ చేస్తే అవి ఎగ్జాక్ట్గా అంతే అమౌంట్ ఉన్నాయి. ఒక్క గోల్డ్ కాయిన్ కూడా రిక్షా అంకుల్ తీసుకోలేదు. అందుని బట్టి ధనవంతుడైన అంకుల్ చాలా ఆశ్చర్యపడతాడు. ఈ రోజుల్లో తనది కానిది ఏదైనా దొరికినప్పుడు, అది ఏ వస్తువైనప్పటికీ ఏదైనప్పటికీ ఎంత విలువ చేసినప్పటికీ ఇతరులకు ఇవ్వడానికి ఇష్టపడరు. వారే ఆ సొమ్మును అనుభవిస్తారు. కానీ నువ్వు మాత్రం ఎంత నమ్మకంగా ఏ విధంగా ఉన్నావు, నీ యథార్థతను కాపాడుకున్నావు అని చెప్తాడు. చెప్పి నేను నీకు ఏ విధంగా సహాయపడగలను, నువ్వు ఇంత మేలు నాకు చేసావు, ఇంత మేలు చేసినందుకు నీకు ఏ విధంగా నేను సహాయం చేయగలను, నువ్వు రేపటి నుంచి నా ఆఫీస్లోకి వచ్చేస్తావా, నీకు ఉద్యోగం ఇస్తాను అని ధనవంతుడైన అంకులు రిక్షా తొక్కే అంకుల్తో చెప్తాడు. అప్పుడు రిక్షా తొక్కే అంకుల్ అంటాడు, అయ్యా నేనేం చదువుకోలేదు కదా, మీ ఆఫీస్లో నేను ఏమి ఉద్యోగం చేయగలను, ఏమీ చేయలేనయ్యా అని చెప్పినప్పుడు వెంటనే ధనవంతుడైన అంకుల్ అంటాడు, అయ్యా నీకు పిల్లలు ఉన్నారు కదా, నీ పిల్లల్ని వారి చదువంతటిని నేను భరిస్తాను, వారు చదువుకున్నన్ని సంవత్సరంలో నేనే చదివిస్తాను, గొప్ప ఇంటర్నేషనల్ స్కూల్లో చదివిస్తాను, ఇది నీకు ఇష్టమేనా అని అడిగినప్పుడు రిక్షా అంకుల్ చాలా ఆనందిస్తాడు. ఎందుకంటే తన పిల్లలు ఒక ఉన్నతమైన స్కూల్లో చదువుతున్నారని చెప్పి ఆ అంకులు ఇష్టపడతారనమాట. ఇదంతా ఎలాగ సాధ్యమైంది? కేవలం తన యథార్థతను కాపాడుకోవడం వల్లనే. అలాగే మన జీవితంలో మన యథార్థతను కాపాడుకుంటున్నామా? మన యథార్థతను బట్టి దేవుని మహిమపరుస్తున్నామా? నువ్వు అనుకోవచ్చు, నాకు కూడా అలా గోల్డ్ కాయిన్స్ దొరికితే నేను చూపిస్తాను నేనేంటో అని. నీకున్న దాంట్లోనే నమ్మకత్వం కలిగి ఉంటున్నావా? నువ్వు వెళ్ళే స్కూల్కే కానీ, కాలేజ్కి కానీ, ఆఫీస్కి కానీ ఇతరులది ఏదైనా ఆశిస్తున్నావా? నీ ఇంట్లో నువ్వు నమ్మకంగా ఉంటున్నావా? మొట్టమొదటిగా నీ దేవునికి నువ్వు నమ్మకంగా ఉంటున్నావా? యథార్థతను కాపాడుకుంటే దేవుడు నిన్ను దీవిస్తాడు, దేవుడు నిన్ను బట్టి ఆనందిస్తాడు. యథార్థతను కాపాడుకోలేక బైబిల్లో ఎంతోమంది దేవునికి దూరస్తులుగా అయిపోయారు. అందులో ఒక ఎగ్జాంపుల్ అననీయ, సఫీరా. వారు తమ పొలాన్నే అమ్మారు, ఆ డబ్బు కూడా తమదే. దేవునికి ఇవ్వాలని ఆశపడ్డారు, మంచిదే. దేవునికి ఇవ్వాల్సిన దాన్ని ఇచ్చినప్పుడు ఎప్పుడైతే దైవజనుడు ఇంతకే అమ్మారా అంటే, అవునయ్యా ఇంతకే అమ్మాం అని వారు అబద్ధమాడారు దేవుని సన్నిధిలో. అయ్యా మేము అమ్మిన ధనంలో కొంత మేము ఉంచుకున్నాం, కొంత దేవునికి ఇస్తున్నామని చెప్పుండొచ్చు కదా. కానీ అలా చెప్పకుండా వారు యథార్థతను పోగొట్టుకున్నారు. అందుని బట్టి వారికి కలిగిన శిక్ష ఏంటి తెలుసా? మరణం. ఎంత భయంకరమైనది కదా. ఈ ఒక్క ఉదాహరణ నిన్ను కదిలిస్తే ఎంత బాగుంటుందో. నీ యథార్థతను ఏ పరిస్థితిలో కానీ, ఏ సమయంలో కానీ, ఏ విషయంలో కానీ దయచేసి పోగొట్టుకోకు. దేవుని కోసం నిలబడు, అప్పుడు ఆయన నీ కోసం నిలబడతాడు. ప్రార్థన చేసుకుందామా? పరిశుద్ధమైన తండ్రి, నమ్మకమైన దేవా, నీకే వందనాలయ్యా. అవునయ్యా, మేము కూడా రిక్షా అంకుల్ వలె మా యథార్థతను కాపాడుకొనుటకు మాకు జ్ఞానం దయచేయండి. మా యథార్థతను మేము కాపాడుకొనడం బట్టి మీరు మా యందు ఆనందిస్తారని చక్కని ఉద్దేశాన్ని మేము దేవా కలిగి ఉండుటకు, మీ యందు మేము నమ్మకంగా ఉండుటకు, మా ద్వారా మీరు మహిమపరచబడుటకు
మా జీవితాన్ని మార్చండి ప్రభా. ఒకవేళ మేము యథార్థంగా కోల్పోయిన పరిస్థితిలో ఉన్నామేమో, మమ్మల్ని క్షమించండి, సరిచేయండి. ప్రతి విషయంలో దేవా, నువ్వు మమ్మల్ని చూస్తున్న దేవుడు అని భయం కలిగి, భక్తి కలిగి జీవించే మనసు మా అందరికీ దయచేయమని ఈ నా ప్రార్థన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్ పిల్లలు.